హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ విశ్వసనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 8వ తేదీ 2026 ఆదివారము. భానువాసర వివరాలు. ఈరోజు పంచాంగం వివరాల్లోకి వెళ్లే ముందు అసలు పంచాంగం అంటే ఏంటో తెలుసుకుందాం. పంచాంగం అనగా తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ 5 భాగముల కలయిక. పంచాంగం దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు తెలుపుతుంది. పంచాంగములు 2 రకములు. చంద్రమాన పంచాంగం చంద్రుని సంచారణతో అనుసంధానమైనది. సూర్యమాన పంచాంగం సూర్యుని సంచారణతో అనుసంధానమైనది. చంద్రగతిని అనుసరించి భవాది 11 కరణాలు వరుసగా తిథిలో సగభాగాన్ని లెక్కిస్తారు. 2 కరణాలు ఒక యోగం అవుతుంది. పంచాంగం ప్రకారం కరణములు 11. 1 భవ, 2 బాలవ, 3 కౌలవ, 4 తైతుల, 5 గరజి, 6 పనజి, 7 భద్ర, 8 శకుని, 9 చతుష్పతు, 10 నాగవము, 11 కీమస్తగ్నము. చంద్రగతిని అనుసరించి భవాది 11 కరణములు వరుసగా తిథిలో సగభాగంగా లెక్కిస్తారు. శుభతిథిని ఎన్నుకొని పని ప్రారంభిస్తే సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పుణ్యము, యోగం వల్ల వ్యాధినాశం, కరణం వల్ల ఇష్టకామ్యం సిద్ధిస్తాయి. కాబట్టి వివాహాది శుభకార్యాలకు సుముహూర్తంలో ప్రారంభించడం వల్ల కార్యసిద్ధి, విజయం ప్రాప్తిస్తాయని పెద్దలు చెబుతారు. హిందూ జ్యోతిష్య శాస్త్రంలో పంచాంగంలో ఒక అంశం యోగం. పంచాంగం ప్రకారం యోగనామములు 27. 1 ఆయుష్మాన్, 2 సౌభాగ్యం, 3 శోభనము, 4 అతిగండము, 5 సుకర్మము, 6 వ్యాగతము, 6 అర్శనము, 8 వజ్రము, 9 సిద్ధియోగము, 10 వ్యతిపాతము, 11 సిద్ధము, 12 సాధ్యము, 13 శుభము, 14 శుక్రము, 15 బ్రహ్మము, 16 ఇంద్రము, 17 వైద్యుతి, 18 విష్కంభ, 19 ప్రీతి, 20 సౌభాగ్య, 21 శూల, 22 గండ, 23 వృద్ధ, 24 ధ్రువ, 25 ధృతి, 26 పరిగ, 27 శివ. జ్యోతిష్య శాస్త్రంలో రాశులు 12 ఉంటాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఇలా 12 రాశులలో కలిసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఊహారేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషము, మీనము మొదలగు రాశులు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాసకాలం ఉంటాడు. ఆ తర్వాత రాశి మారుతూ ఉంటాడు. దాన్ని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి 2 గంటల చొప్పున 24 గంటల కాలాన్ని 12 లగ్నాలుగా విభజిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. 1 మేషరాశి, 2 వృషభ రాశి, 3 మిథున రాశి, 4 కర్కట రాశి, 5 సింహరాశి, 6 కన్యారాశి, 7 తులారాశి, 8 వృశ్చిక రాశి, 9 ధనురాశి, 10 మకర రాశి, 11 కుంభరాశి, 12 మీనరాశి. నక్షత్రము. ఖగోళ శాస్త్రం ప్రకారము అంతరిక్షంలో అనునిత్యం అగ్నిగోళంలా మండుతూ విపరీతమైన ఉష్ణాన్ని, కాంతిని వెలువరించే ఖగోళ వస్తువే నక్షత్రం. మనం ప్రతినిత్యం చూసే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. విశ్వంలో ఇలాంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఈరోజు పంచాంగం తేదీ ఫిబ్రవరి 8, 2026 ఆదివారము. భానువాసర వివరాలు. తిథి బహుళపక్షం సప్తమి. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారము తెల్లవారుజాము 2:54 నుండి ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం తెల్లవారుజాము 5:01 వరకు. తరువాత తిథి బహుళపక్షం అష్టమి. ఫిబ్రవరి 9వ తేదీ సోమవారము తెల్లవారుజాము 5:01 నుండి ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారము ఉదయం 7:27 వరకు. కరణం భద్ర. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారము తెల్లవారుజాము 2:54 నుండి
ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారము మధ్యాహ్నము 3:55 వరకు. భవ ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారము మధ్యాహ్నము 3:55 నుండి ఫిబ్రవరి 9వ తేదీ సోమవారము తెల్లవారుజాము 5:01 వరకు. బాలవ ఫిబ్రవరి 9వ తేదీ సోమవారము తెల్లవారుజాము 5:01 నుండి ఫిబ్రవరి 9వ తేదీ సోమవారము సాయంత్రము 6:13 వరకు. యోగము గండము ఫిబ్రవరి 7వ తేదీ శనివారము రాత్రి 11:40 నుండి ఫిబ్రవరి 9వ తేదీ సోమవారము తెల్లవారుజాము 12:07 వరకు. వృద్ధి ఫిబ్రవరి 9వ తేదీ సోమవారము తెల్లవారుజాము 12:07 నుండి ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారము తెల్లవారుజాము 12:51 వరకు. సంస్కృత వారము భానువాసరః. నక్షత్రం స్వాతి నక్షత్రం. ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం తెల్లవారుజాము 2:28 నుండి ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం తెల్లవారుజాము 5:02 వరకు. తర్వాత నక్షత్రం విశాఖ నక్షత్రం. ఫిబ్రవరి 9వ తేదీ తెల్లవారుజాము 5:02 నుండి ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం ఉదయం 7:55 వరకు. సూర్య చంద్రుల సమయము. సూర్యోదయము ఉదయం 6:49. సూర్యాస్తమానము సాయంత్రము 6:10. చంద్రోదయము ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి 11:57. చంద్రాస్తమయము ఫిబ్రవరి 9వ తేదీ సోమవారము ఉదయం 11:23. శుభ సమయం బ్రహ్మముహూర్తము ఉదయం 5:13 నుండి ఉదయం 6:01 వరకు. అమృతకాలము రాత్రి 7:17 నుండి రాత్రి 9:03 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:07 నుండి మధ్యాహ్నం 12:53 వరకు. అననుకూలమైన సమయము రాహుకాలము మధ్యాహ్నము 4:45 నుండి సాయంత్రము 6:10 వరకు. యమగండ కాలము మధ్యాహ్నము 12:30 నుండి మధ్యాహ్నం 1:55 వరకు. గుళికా కాలము మధ్యాహ్నము 3:20 నుండి మధ్యాహ్నము 4:45 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 4:40 నుండి సాయంత్రం 5:25 వరకు. వర్జ్యము ఉదయం 8:40 నుండి ఉదయం 10:26 వరకు. ఈ సమయాలు స్థానిక అక్షాంశ రేఖాంశాలను బట్టి కొద్దిగా మారవచ్చు.